Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. ఈ రోజు వచ్చేటప్పటికే నేను మీకు Xiaomi Mi Band 3కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అలాగే దీని ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్స్ చేయబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాన్ఫిగరేషన్ మనం ఒకసారి చూసేద్దాం. దీంట్లో ఉండేటువంటి ఎల్సిడి ఏదైతే ఉందో 0.78 ఇంచెస్ కంప్లీట్లీ 120/80 పిక్సెల్ రెజల్యూషన్తో ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే బ్లూటూత్ 4.2 టెక్నాలజీని యూజ్ చేశారు. అలాగే 3 యాక్సెల్ గైరోస్కోపిక్ సెన్సార్తో పాటు పీపీజీ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ని కూడా వీళ్ళు ఇదే డివైస్లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంతకుముందు మీరు చూసారన్నట్లయితే ఎంఐ బ్యాండ్ 1 కానీ బ్యాండ్ 2 కానీ కంప్లీట్లీ మనకి ప్లాస్టిక్ బాడీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి ఇది కంప్లీట్లీ మనకి అల్యూమినియం బాడీతో మనకు రావడం జరుగుతుంది. అలాగే దీని లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ బ్యాటరీ మీరు చూసారన్నట్లయితే కంప్లీట్లీ 110 mAh బ్యాటరీగా మనకు రావడం అయితే జరుగుతుంది. అలాగే కంపెనీ చెప్పినటువంటి విషయం ప్రకారం ఇది కంప్లీట్లీ ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారంటే టోటల్లీ 20 డేస్ దాకా దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. అలాగే మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎంఐ బ్యాండ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసారన్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఫిట్నెస్ ట్రాకింగ్ కోసమే మనం వాడినట్లయితే సుమారుగా 1 మంత్ దాకా కూడా దాని బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరిగింది. అండ్ దీంట్లో మరొక విషయం ఏంటంటే కంప్లీట్లీ ఇది వాటర్ రెసిస్టెంట్. ఇందులో IPS 5 టెక్నాలజీ అయితే వీళ్ళు వాడటం జరిగింది. సుమారుగా 50 మీటర్స్ ఇన్ డెప్త్ వరకు కూడా మీకు ఇది వాటర్ రెసిస్టెంట్ చేయగలదని చెప్పి కంపెనీ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇది వచ్చేటప్పటికే టోటల్ బోత్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు iOS లేదా ఆండ్రాయిడ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇది కాంపాక్టబుల్గా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా లేదా iOS వాడుతున్నా MI Fit అనేటువంటి అప్లికేషన్ని మీ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ దట్. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దామా. దీనికి సంబంధించినటువంటి అవుటర్ లుక్ మీరు ఒకసారి చూసారన్నట్లయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్లీ ఎంఐ లోగోని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్లో కూడా మనకి ఇక్కడ ఎంఐ లోగో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ నేమ్ అలాగే దీని కలర్ అలాగే దీని ఇంపోర్ట్ అడ్రస్ ఎక్స్పోర్ట్ అడ్రస్ ఎక్సెట్రా అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే 2199 బట్ అన్ ఆఫర్ ఈస్ గోయింగ్ ఆన్. వీళ్ళు జస్ట్ మనకి 1999 రూపీస్కే ఇది మనకు అందించడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్లీ స్మార్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో వర్క్ చేస్తుందని చెప్పి కంపెనీ వెల్లడించడం అయితే జరిగింది. సో అన్బాక్స్ చేసేసి అసలు దీని లోపల ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేది లెట్ us హ్యావ్ ఎ లుక్. అండ్ దీన్ని అన్బాక్స్ చేయడానికి కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వీళ్ళు ఒక స్ట్రాప్ ఇవ్వడం అయితే జరిగింది. మ్యాగ్నెటిక్ స్ట్రాప్ అంటే జస్ట్ ఒక టేప్ స్ట్రాప్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ టేప్ స్ట్రాప్ని జస్ట్ మీరు పైకి ఫ్లిప్ చేశారన్నట్లయితే ఇది మనకు బయటికి రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళు కంప్లీట్లీ మనకి ఎంఐ బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెంసేపు పక్కకు పెట్టారు అన్నట్లయితే కంప్లీట్లీ దీంట్లో మనకి ఒక సింగిల్ స్ట్రాప్ అంటే ప్లాస్టిక్ స్ట్రాప్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈసారి ఈ ఎంఐ బ్యాండ్ 3కి సంబంధించినటువంటి స్ట్రాప్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అన్నట్లయితే ఇంతకుముందు ఎంఐ బ్యాండ్ 2కి సంబంధించినటువంటి యూజర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే ఈ స్ట్రాప్లో నుంచి ఈ డివైస్ ఏదైతే ఉందో మనకు బయటికి రావడం జరుగుతూ ఉంటుందని చెప్పి. సో ఆ ప్రాబ్లమ్ని వీరు ఓవర్కమ్ చేస్తూ వీళ్ళు డిజైన్ చేశారు. ఈసారి వచ్చేటువంటి వాటిల్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాదని చెప్పి కంప్లీట్లీ వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే దీని స్ట్రాప్ విషయానికి వచ్చారన్నట్లయితే కంప్లీట్లీ వెరీ స్మాల్ సైజ్ ఈవెన్ చిన్న పిల్లలకు కూడా సూట్ అయ్యేలాగా వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అలాగే యాజ్ వెల్ యాజ్ మన హ్యాండ్ సైజ్ని బేస్ చేసుకొని దీన్ని మనము ఈ లెంత్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకునేటువంటి సదుపాయం Xiaomi మనకు ప్రొవైడ్ చేసింది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పచ్చు. ఇక దీన్ని పక్కకు పెట్టేసామన్నట్లయితే కనుక దీంట్లో మనకి కంప్లీట్లీ ఒక యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సమ్ కైండ్ ఆఫ్ పేపర్ వర్క్. సో దీన్ని కొంచెంసేపు పక్కకు పెట్టేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ దీని లోపల మనకి ఒక ఛార్జింగ్ డాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సింపుల్ దీన్ని మనం ఛార్జ్ చేయాలి అన్నట్లయితే సింపుల్గా ఇలా ప్లేస్ చేసేసి దీన్ని మనం ఛార్జ్ చేసేయచ్చు అనమాట. అండ్ దీంట్లో మరొక విశేషం ఏంటంటే కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం ఒక్కసారి దీన్ని ఛార్జ్ చేశారు అన్నట్లయితే టోటల్లీ 20 డేస్ దాకా దీని బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని చెప్పి కంపెనీ వెల్లడించడం అయితే జరిగింది. అండ్ రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం కంప్లీట్లీ వీళ్ళు పీపీజీ సెన్సార్ని అయితే వీళ్ళు ఇక్కడ మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకేంటంటే రెగ్యులర్గా అంటే లైవ్గా మన హార్ట్ రేట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ ద హార్ట్ పేషెంట్స్. అండ్ దీని అక్యురెన్సీ ఏదైతే ఉందో అంత ఎక్యూర్డ్గా అయితే ఉండదు కంపేర్డ్ టు ద అదర్ డివైజెస్. ఈవెన్ యాపిల్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఈసీజీ డివైస్ని అయితే యూస్ చేశారు. సో దీనికి అంత ఎక్యురెన్సీ అయితే ఉండదు. జస్ట్ మనకి ఏదన్నా ఒక ఐడియా కోసం అంటే సింప్లీ యూ కెన్ గో విత్ దిస్. సో ఇక్కడ దీన్ని నేను అన్రాప్ చేసేస్తున్నాను. ఈ పైన వీళ్ళు జస్ట్ మనకి స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు.
సో తర్వాత జస్ట్ ఐఎమ్ పవరింగ్ అప్ దిస్. సో జస్ట్ నేను దీన్ని పవర్ ఆన్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే పవర్ ఆన్ చేశాను. జస్ట్ దీన్ని పేర్ చేసుకోవడం కోసం నేను ఇప్పుడు యాపిల్లో దీనికి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను, ఎంఐ ఫిట్బిట్. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు చేయాల్సిన డివైస్ ఏంటంటే నో పేర్ డివైజెస్ అని చెప్పి మనకి ఇక్కడ కనపడటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాండ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మనల్ని అడుగుతుంది. సో సింపుల్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఐ అగ్రీ. సో ఇక్కడ మీరు పేర్ చేయమని చెప్తుంది. ఇక్కడ డైరెక్ట్గా నేను ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే డివైస్ మనకు కనపడటం జరుగుతుంది. ట్యాప్ ద బ్యాండ్ టు పేర్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ట్యాప్ చేశాను, ఆటోమేటిక్గా ఇది పెయిర్ అవడం అయితే జరుగుతుంది యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూటూత్. సో ఇక్కడ కంప్లీట్లీ నా బ్యాటరీ ఛార్జ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉందని చూపించడం జరుగుతుంది. సో ఐ విల్ ఛార్జ్ ఇట్. సో దీన్ని స్వైప్, దీని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నాకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నార్మల్గా ఎంఐ బ్యాండ్ 2 తోటి పోల్చుకున్నట్లయితే కనుక ఈ ఎంఐ బ్యాండ్ 3 వచ్చేటప్పటికే కంప్లీట్లీ మీకు కాల్ అలర్ట్స్ కూడా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్స్, అలాగే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ మిర్రర్ అని అనుకోవచ్చు. సో ఇది ఫోన్ అయితే నేను పేర్ చేసేసాను. అలాగే లెట్ మీ ఫిక్స్ దిస్ ఇన్ ద స్ట్రాప్ ఇట్ సెల్ఫ్. సో ఇది చాలా మంచిగా ఫిట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ చూసారన్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఇది ఫిట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే నాకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ కూడా నేను ఇక్కడ మానిటర్ అయితే చేయొచ్చు. చూడండి, ఫోన్లో నాకు డైరెక్ట్గా ఈ ఫిట్బిట్లోనే నాకు కాల్ అయితే చూపిస్తుంది. ఈవెన్ నేను దాన్ని రిజెక్ట్ చేయడం ఇవన్నీ కూడా డైరెక్ట్గా దీనిలో నుంచి చేయొచ్చు. జస్ట్ మీరు ఒక సింగిల్ ట్యాప్ చేశారన్నట్లయితే ఆటోమేటిక్గా ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది నాది కంప్లీట్లీ యాపిల్ వాచ్ అండ్ ఇది వచ్చేటప్పటికి ఎంఐ బ్యాండ్. సో ఇది యాజ్ ఆఫ్ నో దీంట్లో ఉన్నటువంటి ట్యాబ్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఇది లాక్లో ఉంది. సో స్వైప్ అప్ చేసామంటే డైరెక్ట్గా మనకి ఇది అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఉండేటువంటి సెట్టింగ్స్ అంటే మీరు ఎన్ని స్టెప్స్ వేశారు, అలాగే మీ హార్ట్ రేట్ ఏంటి. సో ఇక్కడ మీరు లైవ్గా హార్ట్ రేట్ని కూడా మానిటర్ చేయొచ్చు. ఏదైతే కంపెనీ మనకు ఫ్యూచర్ని ప్రొవైడ్ చేస్తుందో జస్ట్ మీరు ఇక్కడ ప్రెస్ చేసుకొని ఉన్నారంటే ఆటోమేటిక్గా సెన్సార్ యాక్టివేట్ అయ్యి ప్రస్తుతం మీ హార్ట్ బీట్ రేట్ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది మెజర్ చేస్తుంది. మెజర్ చేసిన తర్వాత ఇది మన హార్ట్ రేట్ ఎంత అనేది చూపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇది ఎక్యురెన్సీ అయితే ఉండదు, కానీ అప్రాక్సిమేట్గా అయితే ఇది మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఈవెన్ మనం 2000 రూపీస్ డివైస్లో అంత ఎక్యురెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. సో దీంతో పాటుగా మనకి వర్కౌట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ లొకేషన్లో ఉన్నటువంటి వెదర్, టెంపరేచర్, అలాగే ప్రస్తుతం నా మొబైల్ ఫోన్లో ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే ఆ నోటిఫికేషన్స్, అలాగే ఇంకా అడిషనల్ వీటిని ట్యాప్ చేసి కూడా మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడొచ్చు. జస్ట్ మీరు దీన్ని హోల్డ్ చేశారంటే ఆ అప్లికేషన్ ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను అబౌట్లో దీన్ని చెక్ చేస్తున్నాను. ఈవెన్ బ్యాక్ రావాలన్నా కానీ జస్ట్ మీరు దీన్ని ట్యాప్ చేశారంటే కనుక బ్యాక్ వచ్చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది హోమ్ స్క్రీన్లో ఉన్నాను అన్నట్టు. సో మళ్ళీ మనకు కావాల్సిన అప్లికేషన్ ఇప్పుడు నేను ఎన్ని స్టెప్స్ వేశాను ఏంటి అనే ఇన్ఫర్మేషన్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, అలాగే కరెంట్ లొకేషన్, అలాగే రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్. ఇప్పుడు నా దగ్గర నోటిఫికేషన్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు నాకు నోటిఫికేషన్స్ అయితే ఏం చూపించట్లేదు. అలాగే అడిషనల్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో చూడొచ్చు. అండ్ స్ట్రాప్ యూస్ చేసినటువంటి మెటీరియల్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు కంపేర్ టు ద యాపిల్ వాచ్. వీళ్ళు వాడినటువంటి మెటల్ కన్నా ఇది కొంచెం నార్మల్గా ఉంది. కోర్స్ మనము 30,000 రూపీస్ దాన్ని 2,000 రూపీస్ దాన్ని కంపేర్ చేయలేము. లెట్ మీ రిమూవ్ దిస్ యాపిల్ వాచ్ అండ్ షో యూ హౌ ఇట్ లుక్స్. ఇది ఓన్లీ సింగిల్ నేను ఎంఐ బ్యాండ్ ఒకటే యూస్ చేస్తున్నాను అండ్ ఇది చాలా బాగుందని చెప్పొచ్చు. ఈవెన్ మనకి దీని ఫిక్సింగ్ కూడా చాలా బాగుంది అండ్ దీన్ని కంప్లీట్లీ మన చేతికి ఫిట్ అయ్యేటువంటి విధానం కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ దీని స్ట్రాప్ మెటీరియల్ కూడా ఓకే, నాట్ మరి అంత లో క్వాలిటీ అయితే వీళ్ళు యూస్ చేయలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో నేను వచ్చేటప్పటికి జస్ట్ ఓన్లీ బ్లాక్ కలర్ స్ట్రాప్ని అయితే ఆర్డర్ చేశాను. దీంట్లో మీకు అడిషనల్గా బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అంటే 2 వేరియంట్స్లో కూడా మీకు దొరుకుతుంటుంది. యూజువల్గా నేను ఎక్కువగా బ్లాక్ ప్రిఫర్ చేస్తాను, అంటే స్పోర్టివ్ లుక్ ఉండడానికి. సో అందుకోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ స్ట్రాప్ని అయితే ఆర్డర్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ అదర్ కలర్స్ ప్లీజ్ చెక్అవుట్. మీకు రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ 2 కలర్స్లో కూడా మీకు ఈ బ్యాండ్ దొరకడం జరుగుతుంది. బట్ ఈ డైల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మనకి సింపుల్గా బ్లాక్ కలరే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Mi Band 3కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు వీటి రివ్యూస్, అలాగే టెక్ న్యూస్, అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్.